ఆటో డ్రైవర్ సమస్యలపై పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఎన్నికలకు ముందు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వంపై దండయాత్రకు కత్తులు నూరుతోంది. ఇప్పటికే ఆటోలు సరిగ్గా నడవక అప్పులతో సతమతమవుతూ ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు బాసటగా నిలుస్తోంది. అందులో భాగంగా కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ముఖ్య నాయకులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆటోలో ప్రయాణించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్లతో సమావేశం తర్వాత తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మరి ఆటో డ్రైవర్ సమస్యలపై పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లివిల్? రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చే ముందు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం, మీకు అన్ని విధాలు అండగా ఉంటాం అని చెప్పేసి అరిచేతిలో వైకుంఠం చూపించింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పోగా గత ప్రభుత్వం ఏదైతే ఇన్సూరెన్స్ అంటే 55 లక్షల ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఉందో అది పూర్తిగా ఇప్పుడు ఎత్తేసింది, అది పూర్తిగా పక్కన పడేశారని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 161 మంది ఈ 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలిచింది. గతంలో అనేక సందర్భాల్లో ఆటో డ్రైవర్లకు మద్దతుగా నిలిచి అసెంబ్లీకి సైతం ఆటోలో వెళ్లి నిరసన వ్యక్తం చేశారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాళ్ళ మళ్ళొక్కసారి కూడా ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడింది. వాళ్ళ నగర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి ఒక విన్నపంగా లేదంటే ఒక డిమాండ్ లాగా చేద్దామనే ఆలోచనతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులంతా కూడా నగర వ్యాప్తంగా ఉన్న ఆటోలో ప్రయాణించి వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి ఒక రెఫరెండం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి ఆటో కార్మికులకు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీ సైతం జూబ్లీహిల్స్ లోనే ఆటోలో తిరిగి అనేక హామీలు ఇచ్చారు. హామీ ఒక్కటి కూడా అమలు కాలేదు, పత్తలేడు రాహుల్ గాంధీ. ఖచ్చితంగా రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తే మేము ఆటోలతోనే అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు వాళ్ళ పిలుపునిచ్చారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎక్కడైతే జూబ్లీహిల్స్ లో మోసం చేసిన మమ్ములను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మేము కాంగ్రెస్ కు బుద్ధి చెప్తాం, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తామంటూ కూడా వాళ్ళ ఆటో డ్రైవర్లంతా కూడా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. మేము గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 3 పూటల అన్నం తింటే ఇప్పుడు 2 పూటల కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు వేధింపులు ఎక్కువైపోయినాయి. ఇటు ఆర్టీఏలు కావాలి, ఆర్టీ ఆఫీసర్లు, మరోపక్క ట్రాఫిక్ పోలీసులు, ఇటు పోలీసులతో మాకు దినదినంగా అండంగా మారిపోతుంది. మా ఆటో ఎక్కడైనా ఖరాబ్ అయ్యి ఆగిపోయినా కూడా పంచర్ అయినా కానీ మాకు ఫైన్ లేసి మమ్మల్ని వేధిస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా నిలిచింది. ఎన్నడైనా బీఆర్ఎస్ పార్టీ మాకు ఒక మంచి మాకు అవకాశాలు కల్పించింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా మాకు మంచి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నడూ కూడా పోలీసులు చలాన్లు రాయలేదు, ఎన్నడూ కూడా మమ్మల్ని అధికారులు వేధించలేదు బీఆర్ఎస్ కేసీఆర్ హయాంలో. కానీ ఇప్పుడు గంటకు మాకు నిత్య కష్టాలే అన్న లెవెల్లో ఇవాళ వాళ్ళంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు అంతా కూడా తెలంగాణ భవన్ కు క్యూ కట్టారు, పెద్ద ఎత్తున వారి సమస్యలన్నీ చెప్పుకున్నారు. మాకు ఆటో నడుస్తలేదు ఒకవైపు అని మేము మొరపెట్టుకుంటే, మా ఇంట్లో ఎవరికైనా సుస్థ అయితే ప్రభుత్వ హాస్పిటల్ తీసుకపోతే అక్కడ కూడా మందులు ఉంటలేవని కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రేవంత్ రెడ్డి ఘనకార్యంగా వారంతా కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు. అందులో మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇంకా దయనీయంగా మారిపోయింది. వాళ్ళ 161 మంది కుటుంబ సభ్యులు రోడ్లపైన పడ్డారు. వాళ్ళ ఇంటి పెద్దలు కోల్పోవడంతో ప్రమాద బీమా లేదు, కనీసం సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళ ఉచిత బస్సును మేము వద్దంటలేము, కానీ ఆ ఉచిత బస్సులో ఒక చేత్తో ఇచ్చి 2 చేతుల్లో లాక్కుంటుర్రు. మహిళకు ఉచితం అంటుర్రు, కుటుంబ సభ్యుల దగ్గర డబుల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారంటూ కూడా వారంతా మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేదంటే మా ఆటోలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామంటూ కూడా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా మద్దతు ఉంటుంది, జూబ్లీహిల్స్ లో గల్లీ తిరుగుతాం, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామంటూ కూడా వారు శపథం చేశారు. చాలా మంది ఆటో డ్రైవర్లు ఇవాళ రెక్కాటగాని డొక్కాడని జీవితాలతో సతమవుతుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం ఒకవైపు పోలీసులు, మరోవైపు నాయకులు, మరోవైపు ఆర్టీ అధికారులు మమ్మల్ని వేధించి
మమ్మల్ని శోభకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఈ సమయంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీపై ఉంటాం. కేసీఆర్ రావాలి, కారు గుర్తు గెలవాలి జూబ్లీ హిల్స్ లో అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మాకంతా మంచి జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడే మాకు మంచి ఉండే. 10 ఏళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ 22 నెలల కాలంలో మమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మమ్మల్ని పోలీసులు తిప్పలు పెడుతున్నారు, పోలీసులు నిత్యం వేధిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా కడుపు కొట్టే రేవంత్ రెడ్డి మా వైపు చూడు అంటూ కూడా వారంతా మొరపెట్టుకున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ మీకు అండగా ఉంటుంది, ఖచ్చితంగా అన్ని విధాల మీకు ఆదుకుంటాం, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం మీ తరఫున మేము పోరాటం చేస్తాం, ఇంటా బయట పోరాటం చేస్తాం, వాళ్ళ మెడలు వంచుదాం, అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం అంటూ కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ వస్తే ఆటోలతోటే మనం అడ్డుకుందాం. రాహుల్ గాంధీ ఏదైతే ఇక్కడ అనేక హామీలు ఇచ్చిందో అగ్రనాయకత్వం ఇక్కడికి వచ్చి ఇవాళ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో వారికి తగిన బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచే ప్రారంభం కావాలి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనే వాళ్ళని ఓడగొట్టాలంటూ కూడా ఆటో డ్రైవర్లు ఇవాళ ఒక పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు కర్రగాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చింది, కాంగ్రెస్ కర్రగాల్చి వాత పెట్టామంటూ కూడా వారి సందర్భంగా హెచ్చరించారు. అమూల్య రైట్ లివిల్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఎందుకని ఆటో డ్రైవర్లు ఇంత తమ గోడును చెప్పుకున్నప్పటికీ ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు విషయంగా కానివ్వండి, అసలు ఏది కానీ 12,000 ఏడాదికి 12,000 ఏదైతే ఇస్తామన్నారో అది కానీ దేంట్లో కూడా రేవంత్ ప్రభుత్వం అసలు సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఆటో డ్రైవర్లకు అండగా నిలిచింది. మరి ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం దిగొచ్చి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందా? ఒకవేళ కనుక ఇంకా స్పందించకపోతే ఆటో డ్రైవర్లు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఎన్నికలకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపించింది, ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత నిత్య నరకం లాగా చూపెడుతుంది. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు, నెలకు 12,000 ఇస్తామన్నారు. ఆ నెలకు 12,000, సంవత్సరానికి 12,000 అన్నారు. సంవత్సరానికి 12,000, రోజుకు 30 రూపాయల చొప్పున ఇస్తే ఏడ పెట్టుకోగలుగుతాం. మాకు అప్పుడు కేసీఆర్ హయాంలో దాదాపు 10,000 నుంచి 1,500 రూపాయలు మేము సంపాదించుకునే వాళ్ళం. మీ వల్ల కనీసం 400-500 కూడా మాకు వస్తలేవు. ఆ 400-500లో ఎక్కడో దగ్గర పోలీస్ అధికారి వచ్చి వాళ్ళని బెదిరించి చలాన్లు రాసి మళ్ళీ ప్రభుత్వానికి కట్టిపించుకుంటుండు. మరో ఎవరికి చెప్పుకోవాలంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మాకు గతంలో అన్ని విధాలు అండగా ఉంది. ఆనాడు అనేక రకాలుగా మాకు ప్రోత్సహించింది, ఇన్సూరెన్స్ కల్పించింది, వాళ్ళ సంక్షేమ కల్పించినప్పటికీ కూడా మాకు ఆశ చూపారు. ఆశ చూపి మేము మోసపోయాం. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మేము ఉంటాం. వాళ్ళ ఏదైతే ప్రభుత్వం ఏదైతే చేసిందో దానికి మేము ఓటుతోనే సమాధానం చెప్తాం. అన్నాడు ఓట్లతోటే మమ్మల్ని ఆశ పెట్టి ఓట్లు వేయించుకుంది, అదే ఓటుతో ఇవాళ మేము సమాధానం చెప్తాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కర్రగాల్చి వాత పెడతాం. ఇక్కడి నుంచేలే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అవుతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం అవుతుందంటూ కూడా వారంతా శాపనార్థాలు పెట్టారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను మేము గ్రహించాం కనుకనే ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అక్కున చేర్చుకుంది. బీఆర్ఎస్ పార్టీ మాకు దిక్కైపోయింది. ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామంటూ కూడా సందర్భంగా చెప్పారు. థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.